జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన వ్యక్తి. దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు చాలా ధన్యులండి. ఈ లోక సంబంధంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి కంటే కూడా దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు బహుధన్యులు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు దేవుని కొరకు అనేక కార్యాలు జరిగించి అనేక ఆత్మలను సంపాదించిన తరువాత ఒకరోజు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశారంట. దైవజను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, దైవజనుడా, దేవుని కొరకు ఇంత బలంగా మీరు ఎలా వాడబడగలిగారు? ఇంతగా మీరు దేవుని కొరకు ఎలాగా ఆయన కార్యాలలో మీరు ముందుకు సాగారు? ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? నీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి? మీ పరిచర్య ఇంత మరి దేవునికి మహిమార్థంగా జరగడానికి ఉన్న రహస్యం ఏంటి? మాతో పంచుకుంటారని అడిగితే జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, గతంలో ఒక రోజు నా లైఫ్లో ఈ జార్జ్ ముల్లర్ చనిపోయాడు అని చెప్పాడంట. ఏంటంట? గతంలో ఒకరోజు యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత, నా స్వంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత నేను చనిపోయాను. ఒకరోజు చనిపోతే ఎలా బ్రతుకుతారండి? ఒకసారి చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తారండి? మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ డెత్ అనేది ఇర్రివర్సిబుల్ కదా. ఒకసారి వచ్చిందంటే చాలా చాలా రేర్. అంటే లాజర్ లాగా, దోర్కా లాగా బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు మనం చదువుతాం. మరణించినప్పటికీ దేవుడు తన శక్తి ద్వారా వారిని లేపిన సందర్భాలు. కానీ యూజువల్గా అయితే అది జరిగే విషయం కాదు. ఒకసారి చనిపోయారంటే ఇంకా వారు ఎప్పటికీ చనిపోయినట్లే. కనుక ఆశ్చర్యంగా ఇంటర్వ్యూయర్ చూస్తూ ఉన్నాడంట, ఇదేంటి ఈయన చనిపోయాడు అంటున్నారంటే అప్పుడు జార్జ్ ముల్లర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేర్ వాజ్ అ డే వెన్ ఐ డైడ్ టు సెల్ఫ్. అహానికి నేను చనిపోయాను. నా ఇష్టాలకి, నా ఒపీనియన్స్కి, నా ఆలోచనలకి, నా ప్రణాళికలకి నేను ఒకరోజు చనిపోయాను. ఇంకొకటి, మనుషుల చేత అప్రూవ్ చేయబడాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను అంగీకరించాలి అనే ఆలోచనకు కూడా నేను చనిపోయా. ఏ రోజైతే నేను అహానికి చనిపోయానో, ఏ రోజైతే నేను నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా ఇష్టాలు, నా కోరికలు, నా కళలు, నా నిర్ణయాలని నా అనే దానికి నేను ఎప్పుడు చనిపోయానో ఆ రోజు నుండి దేవుడు నా ద్వారా బలంగా కార్యాలు చేయడము మొదలు పెట్టారు. ఆ రోజు నుండి నేను దేవుని అప్రూవల్ కొరకు, దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని మెప్పును పొందాలి, దేవునికి ఇష్టంగా జీవించాలని ఒకే ఒక్క ధ్యేయంతో నేను బ్రతికాను. కాబట్టి ఆ రోజు నుండి నా పరిచర్యలో నేను మరి ప్రత్యేకంగా దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క హస్తాన్ని బలంగా చూశాను అని దైవజనుడు చెప్పడం జరిగింది. నిజమే, మనందరం కూడా యేసయ్యలోకి వచ్చిన తర్వాత యేసయ్యని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవునితో సహవాసం చేస్తున్నట్లే ఉంటారు, మందిరానికి వస్తున్నట్లే ఉంటారు, వాక్యం వింటున్నట్లే ఉంటారు, కానీ చిన్న మార్పు కూడా రాదు వారిలో. అంటే అర్థం ఏంటంటే వాక్యం లోపలికి వెళ్ళడం లేదన్నమాట. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్లలాగా ఉంటుంది వారి పరిస్థితి. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్ళు ఎలా ఉంటాయంటే, వాటి మీద నుండి హోరుగా అలలు వాటిని కొడుతూనే ఉంటాయి, వాటి మీదగా పారుతూనే ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ ఆ రాయి మనం ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక స్పాంజ్ లాగా ఇలా పిండాలని ప్రయత్నం చేస్తే ఒక్క చుక్క నీరైనా బయటకు వస్తుందండి? ఒక్క చుక్క కూడా రాదు. కారణం ఏంటంటే ఆ రాతికున్న స్వభావం, ద నేచర్ ఆఫ్ రాక్. రాతికున్న స్వభావం ఏంటంటే పీల్చుకోదు. అది ఎంత నా మీద నుండి వెళ్తే వెళ్ళని, కానీ నేను మాత్రం ఒక్క చుక్క కూడా లోపలికి తీసుకోను అనుకుంటుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధానానికి వచ్చి కూడా వి డోంట్ రిసీవ్ ద వర్డ్, వాక్యాన్ని స్వీకరించము. వాక్యము మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటట్లుగా, వాక్యము మనలను మార్చినట్లుగా అవకాశం ఇవ్వమండి. లోపలికి వెళ్తే మారుతుంది వాక్యం. నాకు తెలుసు చాలామంది సహోదరులు మందిరానికి వస్తూ ఉంటారు, వారు ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడు ఎందుకొరకు ప్రార్థన చేయమంటారండి అంటే, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. అక్కడ వరకు వచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడికి మాత్రం రారండి. ఏంటంట, నేను మందిరానికి రావడానికి ఎలాంటి అడ్డు చెప్పరండి, నన్నైతే మందిరానికి పంపిస్తారని రారు. ఎందుకు రారండి అంటే, వస్తే మారిపోతారంట. ఏంటంట, వస్తే మారిపోతారని తెలుసు, అందుకని రారంట. భయపడిపోతా ఉన్నారన్నమాట. ఇక్కడికి వస్తే జీవము కలిగిన వాక్యము వింటే ఖచ్చితంగా బ్రతుకు మారుతుంది. మారడం మాత్రం ఇష్టం లేదు. తాగుడు విడిచిపెట్టడం ఇష్టం లేదు, కొన్ని వ్యర్థమైన అలవాట్లు విడిచిపెట్టడం ఇష్టం లేదు, అక్రమమైన జీవితం కొంతమందికి విడిచిపెట్టడం ఇష్టం లేదు. వారు అనుకుంటున్నారు అదే సంతోషం, ఆనందం అని. దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని వాక్యం వారిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. బట్ వెన్ వి అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ us, దేవుని వాక్యము మనల్ని రూపాంతరం చెందినట్లుగా మనం అవకాశాన్ని ఇచ్చినప్పుడు మారతామండి. ఎలా మారతాం?
ఎవరి పోలికలోకి మారతామంటే యేసయ్య యొక్క పోలికలోకి మారతాం. మనల్ని చూసిన వారికి ఒక అనుభవం, ఒక అనుభూతి కలుగుతుంది. ఓహో, యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారా. చూడండి, ప్రపంచానికి యేసయ్య బిడ్డలంటే చాలా మంది ద్వారా తప్పుడు అభిప్రాయం వచ్చేసిందండి. ద వరల్డ్ హ్యాస్ అ బ్యాడ్ డెఫినిషన్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ అ బ్యాడ్ రెప్యుటేషన్. చాలామంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉండి ఉద్యోగ స్థలంలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, క్రైస్తవులు అంటే ఏముందండి, మాలాగే, వారు కూడా మాలాంటి వారే, వారికి మాకు ఎలాంటి తేడా లేదండి, ఇంకా కొన్నిసార్లు వాళ్ళే మాకంటే చెడ్డగా ఉంటారండి అనే చెడ్డ పేరు కూడా కొంతమంది వలన కలిగింది. దేవుని యొక్క నామము కొంతమంది వలన దూషించబడతా ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, జీవము కలిగిన సంఘంలో మనల్ని ఎందుకు నాటాడు, జీవపు వాక్యము మనకెందుకు వినిపింపజేస్తున్నాడంటే ప్రపంచానికి క్రీస్తు ప్రభువును మనము చూపించి దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారు అనే ఒక మార్క్ సెట్ చేయాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుని వలె దేవునికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి అప్పగించుకొని సెల్ఫ్కు చనిపోయినప్పుడు, ఆహానికి చనిపోయినప్పుడు, స్వచిత్తానికి చనిపోయినప్పుడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తారు. ఈ ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు. క్రిస్మస్ నెలలోకి మనం వచ్చాము. రేపటి దినము మనం అందరం కలిసి క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందుతున్నాం. కానీ దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి రావాలంటే ఆయన మామూలుగా తగ్గించుకోలేదండి, చాలా తగ్గించుకున్నాడు, చాలా 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 తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎంత తగ్గించుకున్నాడో మాటల్లో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. దేవుడు ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును గురించి ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు వాక్యం నుండి మీకు మరి తెలియచేసి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఒక చిన్న బాలునిగా జన్మించడం ద్వారా హీ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ అ హంబుల్ గాడ్. దీనత్వం కలిగిన దేవుడని, దీన మనస్సు కలిగిన వాడని ఆయన రుజువు చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఆయన తగ్గింపును ఎలా చూపించాడు అని ఆలోచన చేస్తే, సృష్టికర్త సృష్టిగా మారాడు. ద క్రియేటర్ గాడ్ బికేమ్ ద క్రియేషన్. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా మారాడు. ఇది ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. నా చేతిలో ఐఫోన్ ఉంది, నా చేతిలో యాపిల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఉన్నాడు, ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర గనక మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ, ఏమండి పలానా ఐఫోన్ని మీరు డిజైన్ చేశారు కదా, ఐఫోన్లో ఎన్ని అద్భుతమైన ఫీచర్స్ పెట్టారు, ఐఫోన్ అంటే ప్రపంచంలో అందరూ కూడా ఇలాంటి ఫోన్ మనం కలిగి ఉండాలని ఆశపడేటట్లుగా అంత మంచి టెక్నాలజీతో మీరు డిజైన్ చేశారు కదా, ఈ ఫోన్లో ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, ఈ ఫోన్ ఎంతోమంది చేతిలో ఉంటుంది కదా, దీన్ని మీరే డిజైన్ చేశారు కాబట్టి మీరు కూడా ఒక ఐఫోన్లా మారిపోండి అని మనం యాపిల్ ఐఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తిని అడిగితే ఏమంటాడండి? ఐఫోన్ అనే కాన్సెప్ట్ నా మైండ్లో నుంచి వచ్చింది, కానీ నేను ఎప్పటికీ ఐఫోన్ లాగా మారను. నేనెందుకు అవుతాను? ఒక వస్తువుగా నేనెందుకు అవుతాను? ఐఫోన్కి జీవం ఉంటుందా? ఐఫోన్కి ప్రాణం ఉంటుందా? పని చేస్తుంది, ఉపయోగపడుతుంది, యాప్స్ ఉంటాయి, దానివలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఇతరులతో మాట్లాడచ్చు, వ్యక్తులతో కనెక్ట్ అవ్వచ్చు, జ్ఞానాన్ని పొందుకోవచ్చు. ఇంటర్నెట్లో కొన్ని విషయాలు మనం చదవడం ద్వారా, వినడం ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంది. యూట్యూబ్లో చక్కని వాక్యాలు వినడం ఇంతవరకు ఓకే. కానీ ఈ ఫోన్ని డిజైన్ చేసిన వ్యక్తిని ఫోన్గా మారమంటే మాత్రం ఖచ్చితంగా మారడు. సర్వ జగత్తును నోటి మాటతో కలుగునుగాక 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 అనగానే మొత్తం దేవుడు సృష్టించాడండి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం గాడ్ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ హిజ్ మైండ్. కలుగునుగాక అనుంటే ఆదాం వచ్చేవాడు, అవునా కదా? సేమ్ వేలో చేసేయచ్చు దేవుడు ఆదామును కూడా. బట్ గాడ్ వాంటెడ్ టు మేక్ ఆడమ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. తన చేతులతో చేసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. ఆయన ఊపిరిని ఊదాలని ఆశపడ్డాడు. అంటే దేవునికి సృష్టి అంతటిలో మానవులమైన మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారు మన ఇంటికి వస్తున్నారు అనగానే నా చేతులతోనే చేసి పెట్టాలని కదండి. కొన్నిసార్లు కొంతమంది వారికి ఇష్టమైన వారికి ఫోన్ చేసి ఇంటికి వస్తుంటే, మీరు ఏం తింటారండి, మీకు ఏది బాగా నచ్చుతుందండి, మీకు ఏది ఇష్టం అండి, స్పైస్ వేయచ్చా, స్పైస్ వేయకూడదా, వెజ్జే తింటారా, నాన్ వెజ్ కూడా
అంటే మాకు వచ్చే ఫోన్ కాల్స్ గురించి చెప్తా ఉన్నా నేను. ఎప్పుడైనా జాన్ వెస్లీ గారు ఎక్కడికైనా వెళ్తే నాకు వస్తాయి ఫోన్లు. ఏం తింటారండి, ఎలాగా ఆహారం ఎలా తీసుకుంటారు, ఎలా అయినా ఏ ఆహారం పెట్టినా కూడా తింటారండి. చికెన్, మటన్, ఫిష్ తప్ప వేరే అయితే నాన్ వెజ్ ఏం తినరు. కానీ మీకు ఏది అనుకూలం అయితే అది చేయండి. పప్పు చేస్తే ఇంకా మంచిది, పప్పు కూరగాయ చేస్తే హ్యాపీ, నో కంప్లైంట్స్. ఎవరేం పెట్టినా కూడా దేవుని సేవలో మాకు ఎలాంటి కంప్లైంట్స్, మమ్మల్ని ఇలా చూడలేదు, అలా చూడలేదు, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవని చెప్తా ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు, మనము ఇష్టపడేవారు, మనకి ఎవరైనా గౌరవం ఉంటే మన చేతులతో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనే ఒక ఆశ కలిగినట్లుగానే దేవాది దేవుడు కలుగునుగాక 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 అని అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు, ఎంత వెరైటీ చేసిన దేవుడు సృష్టిలో ఒక జంతు ప్రపంచం, ఒక వృక్ష ప్రపంచం, ఒక చేపలు, సముద్రం కిందున్న అండర్ వాటర్ వరల్డ్ మీరు ఆలోచన చేస్తే మన మైండ్ సరిపోదండి, కాంప్రిహెండ్ చేయలేదు. అబ్బా ఇన్ని వెరైటీలు ఉన్నాయా చేపలు అనిపిస్తుంది. అంటే తినేవి కొన్ని రకాలే కానీ దేవుడు చేసినవి ఎంత అద్భుతమైన, వాటిలో ఉన్న లక్షణాలు, అవి మరి వాటికి ఉన్న కలర్స్, దేవుడు వాటికి పెట్టిన డిజైన్స్, ఆకాశ పక్షులను గురించి ఆలోచిస్తే ఒక్కొక్క పక్షిని ఎంత వెరైటీగా, ఎంత డిఫరెంట్గా దేవుడు కలుగజేశాడు. వాటి రెక్కలకు ఆయన వేసిన కలర్స్, ఇక పువ్వుల గురించి ఆలోచిస్తే చెప్పక్కర్లేదు. ప్రపంచం అంతటిని ఇంత వెరైటీతో చేసి కలుగునుగాక అంటే కలిగింది. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు అనుకున్నాడు, నా చేత్తో ఐ వాంట్ మేక్ మ్యాన్ ఇన్ మై ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, నా రూపంలో నా పోలికలో నేనే చేయాలనుకున్నాడు. దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఆయన జీవవాయువును, ఆయన ఊపిరిని మనిషిలో ఊదాడు. నిజానికి ఆడమ్ను, ఆదామును, హవ్వను దేవుడు మరి సృష్టించి ఏదైనా తోటలో పెట్టినప్పుడు దే వర్ సిన్లెస్, దే వర్ స్పాట్లెస్. వారిలో పాపం లేదండి. వారిలో పతనం అనేది ప్రారంభం అవ్వాల, ఫాల్ అనేది ప్రారంభం అవ్వలేదు. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు మొదటిగా వారిని సృష్టించినప్పుడు దే వర్ ఫైన్, స్పిరిచువల్గా చాలా బాగున్నారు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, హవ్వ పాపానికి ఎప్పుడైతే చోటిచ్చిందో, అప్పుడు మనిషి యొక్క డౌన్ఫాల్ అనేది అక్కడ ప్రారంభమైంది. ఒక మాట చెప్పమంటారా, మన జీవితంలో డౌన్ఫాల్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, పాపానికి ఎప్పుడు అవకాశం ఇస్తామో పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు ఆ హిల్ ఎక్కుతా ఉంటావు, కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది నీ జీవితం. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవునితో నువ్వు సాగే కొలది, దేవుని వాక్యం మీద, దేవుని మాటకు విధేయత చూపే కొలది అప్ హిల్ ఉంటుంది ప్రయాణం. ఎప్పుడైతే చిన్న పాపానికి నీవు చోటిచ్చి, పాపానికి బానిస అయిపోయి, పాపము యొక్క పాపపు ఇచ్చల చేత, కోరికల చేత ఈడవబడి లోకం వైపుగా నీ ప్రయాణము, నీ ఆకర్షణ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది అంటే డౌన్ఫాల్ అన్నమాట. చిన్నగా అప్పటి వరకు కొండ ఎక్కడం కష్టమా ఈజీయా? కొండ దిగడం కంటే కష్టం. అప్పటిదాకా కష్టపడి నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎంత ఎక్కుతావో, పడిపోవడం మాత్రం స్మూత్గా జర్రం జారిపోవచ్చు. అవును కదండి. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా మట్టి కొండలు కానీ అలాంటివి ఎక్కితే ఆ పైన కూర్చుని అట్లా కూర్చుంటే చాలా అది వచ్చేస్తూ ఉంటుంది, ఫోర్స్ అనమాట. ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఒక్కసారి పాపానికి చోటు ఇవ్వడం వలన మనిషి యొక్క పతనము ప్రారంభమైంది. పాపానికి చోటు ఇవ్వడం వల్ల లోకంలో శాపము ప్రవేశిస్తే, ఇప్పుడు దేవాది దేవుడు గాడ్ wanted to come down in the form of a man. దేవుడు మనిషిగా రావాలని డిసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే మనిషి యొక్క డౌన్ఫాల్కి ఒక అంతం చెప్పాలని. మనిషి పతనం అయిపోతా ఉన్నాడు, మనిషి నరకానికి ఈడ్వబడుతున్నాడు. సమస్త మానవాళిని రక్షించడానికి నన్ను తగ్గించుకొనైనా సరే, నన్ను నేను తగ్గించుకొనైనా సరే భూమి మీదకి వెళ్ళాలి, ఒక మనిషిగా పుట్టాలి. మనుషుల యొక్క పాపముల కొరకు నేను మరణించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని దేవాది దేవుడు నిర్ణయించుకొని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మానవ రూపంలో ఆయన దిగి వచ్చాడు. యేసు యొక్క తగ్గింపులో మొట్టమొదటి అంశం ఏంటంటే ద క్రియేటర్ గాడ్ బికేమ్ ద క్రియేషన్. సృష్టికర్త సృష్టిగా మారిపోయాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనిషిగా మారడంలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ది ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ అ ఫైనైట్ మ్యాన్. సమయంకు స్థలముకు పరిమితం కానీ అసమానుడైన దేవుడు రక్త మాంసాలలో పాలివాడు అయిపోయాడు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యోహాను భక్తుడు చాలా చక్కగా ఈ మాట రాశాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము, దేవుడు వాక్యం అంట. వాక్యానికి ఎందుకండి అంత విలువిస్తారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో? దేవుని వాక్యానికి ఎందుకండి అంత ప్రాధాన్యత? దేవుని వాక్యం ఎందుకండి విశ్వాస జీవితంలో అంత ప్రాముఖ్యమైనదంటే దేవుడే వాక్యం అంట. వాక్యం అయ్యున్న దేవుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వాక్యము దేవుడు. వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యాన్ని స్వీకరిస్తే, వాక్యానికి విధేయత చూపిస్తే దేవునికి విధేయత చూపించినట్లే. ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం అక్కర్లేదు. అర్థమవుతుందండి? కొంతమంది చెప్తా ఉంటారు, మా కొడుకుని చూస్తే నన్ను చూసినట్లే అంటారు, మా కొడుకుతో మాట్లాడితే నాతో మాట్లాడినట్లే. కొంతమంది అంటారు, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. అనగదండి. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు చాలా మంచి విధేయత కలిగిన వారు. వాళ్ళు అంటారు, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, మా పేరెంట్స్ ఒప్పుకుంటే, మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను ఏమీ కూడా చేయలేను, ఐ కెనాట్ క్రాస్ ద లైన్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, వాక్యమే దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చి రక్త మాంసములలో ఆయన పాలివాడు అయ్యాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక టైటిల్, ఒక ప్రత్యేకమైన పేరేంటంటే, హీఈస్ కాల్డ్ యాజ్ ద గాడ్ మ్యాన్. గాడ్ ఇస్ గాడ్, మ్యాన్ ఇస్ మ్యాన్. అవును కదండి? దేవుడు దేవుడే, మనిషి మనిషే. కానీ యేసేకున్న ఒక ప్రత్యేకమైన టైటిల్ ఏంటంటే, హీ ఈస్ ద గాడ్ మ్యాన్. దాన్ని తెలుగులో ఏమంటారంటే దైవ మానవుడు, దైవ కుమారుడు, దైవ కుమారుడు, గాడ్ మ్యాన్. గాడ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే, హీ ఈస్ 100% గాడ్ అండ్ హీ ఈస్ 100% మ్యాన్. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మానవుని వలె రక్త మాంసములలో పాలివాడై ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించగలం. నిజానికి దేవునికి లిమిట్స్ లేవండి. దేవుని శక్తికి లిమిట్స్ లేవు, దేవుని జ్ఞానానికి లిమిట్స్ లేవు, దేవుని పరాక్రమానికి లిమిట్స్ లేవు, దేవుని మహిమకు ప్రభావానికి పరిమితులు లేవు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడు దేవుడు. ఒకే సమయంలో ఎంతో మందికి సహాయం చేయగలిగిన వాడు. శక్తిమాన్ అని ఇంతకుముందు చిన్నప్పుడు ఒకటి వచ్చేది, చిన్న పిల్లల్ని బాగా ఆకర్షించేది అది, ఆ ప్రోగ్రామ్, టీవీ ప్రోగ్రామ్. అందులో శక్తిమాన్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, ఎక్కడైనా పిల్లలకి ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఐ థింక్ శక్తిమాన్ అనుకునేవారేమో, అనుకోగానే ప్రత్యక్షం అయ్యేవాడు. ప్రత్యక్షం అవ్వగానే హెల్ప్ చేసేసేవాడు. అయితే ఇది పిల్లలు చూసి చూసి అది రియల్ అనుకున్నారు. అది తీయబడిన, ఒక స్క్రిప్ట్ చేయబడిన సీరియల్, లేదంటే సీరియల్ అని అనుకుంటున్నా అని తెలియక ఒక పిల్లోడు ఏం చేశాడంటే బిల్డింగ్ పైన ఎక్కేసి శక్తిమాన్ అని అరిచి దూకేశాడంట. ఆ సమయంలో న్యూస్ పేపర్స్లో రాయబడిన కథనం నేను చెప్తున్నా. మా చిన్నప్పుడు శక్తిమాన్ అని దూగ్గానే వాడు ఏమనుకున్నాడంటే, శక్తిమాన్ వచ్చి పట్టుకుంటే ఇది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, ఈ ఫీట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలా, టీవీలో సీరియల్లో వాళ్ళైనా చిన్నపిల్లలైనా నేను కూడా శక్తిమాన్ అనగానే వస్తాడని దూకేశాడు. కానీ శక్తిమాన్ వచ్చాడండి? రాలా. ఎందుకంటే అది షూటింగ్ కాదు కదా, అది స్క్రిప్టెడ్ కాదు. శక్తిమాన్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ ఆల్ ఆఫ్ అస్. మనలాంటి అతీతమైన శక్తులేమీ అతనికి లేవు. సీరియల్ కొరకు ఆ సీరియల్ను డిజైన్ చేసిన వ్యక్తి, డైరెక్టరు, వారి మనసులో వచ్చిన కాన్సెప్ట్ అది. ఆ అబ్బాయి మరి దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడండి. కారణం ఏంటంటే, ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ని, ఒక నిజం వాస్తవం కాని ఒక క్యారెక్టర్ను నిజమేనేమో అని ఊహించుకొని వారి శక్తి మీద ఆధారపడి నన్ను కాపాడతాడేమో అనుకొని ఇబ్బందుల్లోకి అబ్బాయి వెళ్ళిపోయాడు. దేవాది దేవుడు సమయం చేత పరిమితమైన వాడు కాదు, ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు. ఇప్పుడు రాజమండ్రిలో ఉండి నీవు నేను యేసయ్య నాకు సహాయం చేయండి, ఇక్కడ ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. మరొక దేశంలో, ఆఫ్రికాలో, అమెరికాలో, అంటార్కిటికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ప్రపంచంలో ఎన్ని దేశాలలో ఇప్పుడు దేవుని నామాన మొరపెట్టినప్పటికీ వారందరికీ కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడంటే, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క ప్రభావానికి ఎటువంటి పరిమితులు లేవు. కానీ రక్త మాంసములలో యేసుక్రీస్తు వారు పాలివారు అయ్యారంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన చేయండి. ఆయన ఒక దేహం ధరించుకొని రావాలంటే అది ఎంత కష్టం అండి.
ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన పరాక్రమాన్ని. మానవ దేహం లిమిటెడ్ కదా, మనకున్న శక్తి లిమిటెడ్. దేవుని యొక్క శక్తి అతీతమైన శక్తి, కానీ మానవుని శక్తి చాలా పరిమితమైన శక్తి. మనిషికి చాలా పరిమితులు ఉన్నాయి, మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు, 50 దాటాక 60 దాటాక 70 దాటాక తెలుస్తుందమ్మా, కదలాలంటే కష్టం, ఆ నొప్పులు ఈ నొప్పులు బయలుదేరిన తర్వాత ఒక్కొక్కసారి 2 అడుగులు వేయడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందని. కొంతమంది చిన్నపిల్లలు అనుకుంటారు, మా గ్రాండ్ పేరెంట్స్ ఎందుకంత నెమ్మదిగా నడుస్తున్నారు. అది వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అయినప్పుడు తెలుస్తుంది. శరీరంలో కొన్ని రకాలైన బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, నిజంగా మానవ బలము పరిమితం అయిపోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు కొన్నిసార్లు శరీరం ఎలా ఇబ్బంది పెడుతుందో అది అనుభవపూర్వకంగానే మానవుని శక్తికి, బలానికి, ఆరోగ్యానికి, సామర్థ్యానికి, జ్ఞానానికి, వీటన్నిటికీ పరిమితులు ఉన్నాయి. అపరిమితమైన దేవుడు పరిమితమైన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఇది ఎంత గొప్ప తగ్గింపో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని స్తుతించామా, దేవా నా కొరకు నువ్వు తగ్గించుకున్నందుకు? తగ్గించుకోవడం కష్టం అండి, హెచ్చించుకోవడం చాలా. ఎనీవన్ క్యాన్ బీ ప్రైడ్ఫుల్. ఎవరైనా హెచ్చించుకోవచ్చు, ఎవరైనా గొప్పగా తమను తాము హెచ్చించుకోవచ్చు, కానీ తగ్గించుకోవడం చాలా చాలా కష్టం. మనకు అది తెలుసు. మనల్ని ఎవరైనా తగ్గిస్తే మనకు వస్తుంది కోపం. ఎలా వస్తుందండి? మామూలుగా రాదు కదా. వారికి బుద్ధి చెప్పే వరకు, వారికి లెసన్ నేర్పించే నా విలువని తక్కువ అంచనా వేస్తారా? నన్ను గురించి ఇలా మాట్లాడతారా? మీకు ఎలా గుణపాఠం చెప్పాలో చెప్తానని కొంతమంది కంకణం కట్టుకుంటారు. ఎప్పుడంటే ఎవరైనా వారిని తగ్గిస్తే, అండ్ దే విల్ వెయిట్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ, టిట్ ఫర్ టాట్ లాగా. కొంతమంది చూడండి, మీరేమైనా కోపంతో మాట అంటే మళ్ళీ అదే మాట అనేదాకా వాళ్ళకి నెమ్మది ఉండదు. పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా అవకాశం అని. అదే డైలాగు, అదే మాట, అదే స్పీడ్తో మళ్ళీ మీకు కొట్టేశాక అప్పుడు రిలాక్స్ అవుతారు. పాపం అప్పుడు దాకా వాళ్ళకి ఫుడ్ ఎక్కదు, అప్పుడు దాకా నిద్ర పట్టదు. ఎందుకంటే ఎవరైనా తగ్గిస్తే లోపల ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. దేవాది దేవుడు, అపరిమితుడైన దేవుడు పరిమితం కలిగిన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తగ్గింపులో మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని ఆలోచిస్తే, దేవాది దేవుడు మనిషిగా రావడం ద్వారా హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లీనియేజ్. మానవుని యొక్క వంశావళిలో దేవుడు ఒదిగిపోయాడు. ఇప్పుడు భూమి మీదకి అకస్మాత్తుగా అలా ఊడిపడచ్చు, దేవుడు ఏమన్నా చేయొచ్చు, అవునా కదండి? ఒక కుటుంబంలోకి ఎందుకు రావాలా? ఒక కుటుంబంలో ఒక కుమారునిగా ఎందుకు పుట్టాలా? దేవుడు ఎలా అయినా రావచ్చు ఈ లోకానికి. సడన్గా ఆయన ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్ లాగా రావచ్చు కదా. ఒక బాలుడుగా, ఒక గర్భంలో, ఒక స్త్రీ గర్భంలో ఒదిగి 9 నెలలు ఉండి, గర్భంలో పిల్లలు 9 నెలలు ఉన్నప్పుడు తల్లికి వేదనే, ఆ లోపల బిడ్డ కూడా వెయిట్ చేస్తూ ఉంటారంట. ఏమని తెలుసా? ఎప్పుడు బయటపడతానా అని. ఎందుకంటే బిడ్డకు అక్కడ స్థలం సరిపోదు, పెరుగుతూ ఉంటే ద బేబీ ఫీల్స్ వెరీ కంజెస్టెడ్. కొన్నిసార్లు బిడ్డ లోపల బాగా ఎదిగేసిన తర్వాత డాక్టర్స్ అంటారు చాలా కష్టం అండి డెలివరీ. ఎందుకంటే బిడ్డ బాగా లోపల, బిడ్డ పెరిగే కొద్దీ తల్లికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఊపిరి తీసుకోలేదు, బిడ్డ కూడా లోపల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఒక స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండాలంటే ఎంత కష్టం అండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఒక పసిబాలునిగా ఒక పశువుల తొట్టిలో పరుండ పెట్టడం అంటే అది ఎంత కష్టమైన విషయం. ఒక ఫుల్లీ గ్రోన్ మ్యాన్ లాగా దేవుడు ఈ లోకానికి రావచ్చు కదా, మానవ రూపంలో రావాలనుకున్నాడు దేవుడు, కరెక్టే. ఒక పరిపూర్ణమైన ఎదిగిన ఒక మనిషిగా, ఒక యవ్వన కాలంలో యవ్వన బలంతో ఉన్న వ్యక్తిగా ఆకాశం నుండి ఆయన దిగి రాలేడా? రాగలడు. బట్ హీ డిడ్ నాట్ చూస్ దట్ వే. దేవుడు ఆ మార్గాన్ని, ఆ బాటను ఆయన ఎన్నుకోలేదు. అందరిలాగానే ఒక స్త్రీ గర్భం ద్వారా ఆయన ఈ లోకంలో పుట్టాలని ఆశపడ్డాడు. బట్ అఫ్ కోర్స్ ఆయన జన్మకు మన జన్మకు తేడా ఏంటంటే, మన జన్మలో స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన ఈ లోకానికి దిగి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక స్త్రీ గర్భంలో ఆయన ప్రవేశించి ఒక కన్యక గర్భం ద్వారా ఈ లోకంలోకి రావడం ద్వారా మానవుల యొక్క వంశావళిలో దేవుడు ఒదిగిపోయాడండి.
మానవుల వంశావళిలో. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని గురించి మనం చదువుతాం. ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి. 1వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలండి, వంశావళి చాలా ముఖ్యం. ఒకసారి స్కూల్లో మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే మీ ఫ్యామిలీ ట్రీ వేసుకొని రండి అని. ఫ్యామిలీ ట్రీ అంటే తెలుసా అండి? ఫ్యామిలీ ట్రీ అంటే మన పేరు, మన పైన అమ్మ నాన్న పేరు, ఆ పైన నాన్న పైన నాన్న అమ్మ నాన్న, అమ్మ పైన అమ్మ అమ్మ నాన్న, అక్కడ దాకా వచ్చింది. కానీ ఇంకా ఆ తర్వాత వెళ్ళట్లా లైన్. ఆ తర్వాత మహా కష్టం మీద నానమ్మ తాతయ్యని ఇంటర్వ్యూ చేస్తే, అంటే ఇప్పుడు ఫోన్లు లేవు కదా, అప్పుడు ఫోన్లు లేవు మా చిన్నప్పుడు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ పేర్లు దొరికేవేమో కానీ ఇంకా ఆ పైన అంటే ఇంకా అసలు దొరకవు. మన ఫ్యామిలీ ట్రీలో మహా అయితే ఒక 5 జనరేషన్స్, 5 తరాల వరకు మహా అయితే మనకి, మన పిల్లలకి ఎంతవరకు తెలుస్తుంది? మన పేరెంట్స్ వరకు తెలుస్తుంది, అంతే కదండి. మన పేరెంట్స్ పేర్లు అంటే వాళ్ళు అంటారు మాకేం సంబంధం అంటారు. మాకు మేము వాళ్ళని చూడలేదు, వాళ్ళు మేము పుట్టేసరికే వాళ్ళు లేరు. సో వీ డోంట్ మైండ్, మాకు అంత అవసరము లేదు, వాళ్ళకి పేర్లు కూడా తెలుసో తెలీదు, నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఒక్కొక్కరి పేరు, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెనని ఒక పెద్ద లిస్ట్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులా అండి? యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్న వారందరూ పర్ఫెక్ట్ పీపులా అండి? వారిలో ఎలాంటి లోపాలు, వారిలో ఎలాంటి బలహీనతలు లేవా అండి అని ఆలోచన చేస్తే, లోపాలు ఉన్నవారు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఫ్యామిలీ ట్రీలో ఉన్నారండి. మన కుటుంబంలో ఎవరైనా మంచి పేరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మన దగ్గర బంధువుల్లో, వారి గురించి ఎవరికైనా చెప్పుకుంటామండి? వారి గురించి టాపిక్ వచ్చిన మాట దాటేస్తాం. ఎందుకంటే వాళ్ళ బంధువులు అని చెప్పుకుంటే వాళ్ళ చెడ్డ పేరు నేను కూడా భరించాల్సి వస్తుంది కదా, ఎందుకులే. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు నువ్వు వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటారు, నా కొడుకుగా నువ్వు ఎందుకు పుట్టావురా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, మా ఇంటికి ఒక మచ్చలాగా నువ్వు అయిపోయావు, మన ఇంటికి ఉన్న మంచి పేరు నువ్వు చెడగొడతా ఉన్నావు. చూడండి, చాలాసార్లు మంచి రెప్యుటేషన్, మంచి పేరు లేని వారు, లేదంటే మంచి రెప్యుటేషన్ లేని వారు మన కుటుంబంలో ఉంటేనే వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి మనకు జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం ఉండదు, వారి గురించి ఎవరికి చెప్పడం ఇష్టం ఉండదు, వారి గురించి మెన్షన్ చేయడం మనకి ఇష్టం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్నట్లుగా ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఆ వంశావళంతటిని దేవాతి దేవుడు రాయించాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా దేవుని తగ్గింపు ఉందండి. దేవుడు పరిపూర్ణుడయుండి, లోపం లేని వాడయుండి, పరిశుద్ధుడైన దేవుడయుండి, అపరిపూర్ణులైన పాపంలో దేవునికి దూరంగా బ్రతికిన మనుషుల మానవాళి వంశావళిలో నుండి నేను రావడానికి నేను ఇష్టపడ్డానని దేవుడు మనకి చూపించాడంటే ఆయన తగ్గింపు ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద మెన్, బట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ విమెన్. యేసు ప్రభు వంశావళిలో అందరూ ఎక్కువ మంది పురుషుల పేర్లు మనం చూస్తాం, కానీ 5 స్త్రీల పేర్లు మనం గమనించగలం. 5 స్త్రీలు ఎవరంటే తామారు, రాహాబు, రూతు, ఆ తర్వాత బత్షెబా అని రాయబడలేదు, ఊరియా భార్య అని ఉంటుంది. 5వదిగా మరియా. ఈ విమెన్ ఎవరు అని ఆలోచన చేస్తే మనకు తెలుసు, తామారు తన జీవితంలో ఒక అక్రమమైన పని చేసినట్లుగా మనం గమనించగలం తామారు జీవితంలో. బట్ షీ డిడ్ ఇట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. తన కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేసి ఆమె ఆ పని చేసింది. ఆమె పర్ఫెక్ట్ కాదండి. 2వదిగా 5వ వచనంలో రాహాబు అనే మాట చూస్తాం. రాహాబు అనే స్త్రీ ఎవరంటే ఎరికో పట్టణంలో ఉన్న ఒక ప్రాస్టిట్యూట్. షీ వాజ్ అ హార్లెట్. ఎరికో అనే పట్టణంలో ఉన్న ఒక వేశ్య, ఒక అన్యురాలు. కానీ వేగుల వారు పంపబడినప్పుడు 2 వేగుల వారిని దాచిపెట్టి వారికి సహాయం చేసి వారికి మంచి సమాచారం ఇచ్చి పంపించినందుకు ఎరికో పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని స్పేర్ చేయడం వలన రాహాబు రక్షణ పొందింది. రాహాబు ఇశ్రాయేలీలో ఒకటిగా చేర్చబడింది. ఇశ్రాయేలీలో ఒకరిని ఆమె వివాహం చేసుకొని దేవునిలో సాగిందండి. ప్రతి పెన్సిల్కి ఒక ఎరేజర్ ఉంటుంది, అవునా కదా? పెన్సిల్కి ఎరేజర్ ఎందుకు ఉంటుంది అంటే మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి.
అవును కదండి. ఇప్పుడు వైట్ ఇంక్ అని కూడా ఉంది కదా, వైట్ ఇంక్ ఎందుకంటే పెన్నుతో ఏదైనా తప్పులు రాస్తే వైట్ ఇంక్ పెట్టేసి దానిపైన ఓవర్ రైట్ చేసి దాన్ని ఇరేజ్ చేసి మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట, పరీక్షలలో ఎస్పెషలీ. ఇప్పుడు పెన్సిల్కి ఎరేజర్ ఎందుకుందంటే తప్పులు మనం చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఎరేజ్ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఎరేజర్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. ఆ వెనకాలన్న ఎరేజరు మన తప్పులను సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి అవకాశము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు తగ్గించుకొని వచ్చాడంటే, నేను ఆ జీవితంలో ఒకవేళ మచ్చలు పడినా, మచ్చలు అంటుకున్నా వాటిని ఎరేజ్ చేయడానికి ఆయన మనకు దగ్గరగా ఉండాలని, మన పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో తన రక్తాన్ని కార్చడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. కొంతమంది కావాలని అంటించుకుంటారు, కొంతమందికి వేరే వాళ్ళు అంటిస్తారండి. చేయనివి కూడా కొన్నిసార్లు కొంతమంది మీద పడతా ఉంటాయి. బట్ యు ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎరేజ్. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీకు దేవుడు బ్రతికున్నంత కాలం నీకు అవకాశం ఉన్నట్లే. జీవిస్తున్న ప్రతి నిమిషము, బ్రతుకుతున్న ప్రతిరోజు తప్పిదాలను సవరించుకొని బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్న కృపా తరుణమే, కృపా అవకాశమే. హల్లెలూయా. Every day is an opportunity to come close to God and to rectify our life. సరే, రాహాబును గురించి మనం చదివాం. ఆ తర్వాత మూడవదిగా 5వ వచనంలో రూతు నందు ఓబెదును కనెను అనే మాట. మూడవ స్త్రీ ఎవరంటే రూతు. ఎవరీమే? మంచి యూదురాలా, భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన స్త్రీ అంటే నో, షీ వాజ్ అ మోయాబైట్. మోయాబీయురాలు, ఒక అన్యురాలు. మోయాబీయురాలు, ఒక అన్యురాలు. మొదటగా ఇంకొక మాటలో చెప్పాలంటే భర్తను కోల్పోయిన దీనస్థితిలో ఉన్న ఆమె, కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు రూతును తన వంశావళిలోకి ఎందుకు చేర్చాడంటే, యువర్ పాస్ట్ డజంట్ మ్యాటర్ విత్. నీ గతం, నీ చరిత్ర దేవుడికి అక్కర్లా. మనుషులతో అవుతా ఉంటారు చరిత్రలు. దేవుడు అంటారు, చరిత్ర పక్కన పడి నీ ఫ్యూచరు నాకు అప్పగించి ముందుకు విశ్వాసంతో సాగంటాడు. హల్లెలూయా. 4వదిగా బత్షెబ, మనందరికీ తెలుసు, దావీదు యొక్క పాపపు ఆలోచనల వలన ఎఫెక్ట్ అయిన స్త్రీ అండి ఈమె. బత్షెబ ఆమెగా ఏ రకమైన పాపాన్ని ఆమె ఇనిషియేట్ చేయలేదు తన లైఫ్లో, బట్ షీ వాజ్ ఎఫెక్టెడ్ బై ద సిన్ఫుల్ థాట్స్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క పాపపు ఇష్టమైన ఆలోచనల ద్వారా బత్షెబ యొక్క జీవితం ఎఫెక్ట్ అయింది. షీ వాజ్ ఆల్సో అన్ అన్ఫార్చునేట్ ఉమెన్ ఇన్ వన్ వే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వంశావళిలో వీళ్ళందరి పేర్లు ఎందుకు రాయించారని ఆలోచిస్తే దేవుని యొక్క తగ్గింపు ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలని. గాడ్ వాంటెడ్ టు టెల్ us that he can use imperfect people. దేవుడు అపరిపూర్ణులైన వ్యక్తులను కూడా వాడుకొని ఆయన సంకల్పాలను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోగలడని. 5వదిగా మరియ జీవితంలో మాత్రం ఆమె గురించి ఎక్కడ ఒక చిన్న మచ్చ కూడా మనకు కనబడదు. ఆమె ఒక యోగ్యురాలిగా ఉంది, ఆమె ఒక కన్యకగా ఉంది, ఆమె దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుకున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా సృష్టికర్త సృష్టి అయ్యాడు. రెండవదిగా పరిమితులు లేని దేవుడు, అపరిమితమైన దేవుడు పరిమితమైన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మానవుల యొక్క వంశావళిలో, అపరిపూర్ణమైన వ్యక్తులున్న వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువారు చేర్చబడడానికి ఇష్టపడ్డారు. ఆయన తగ్గింపులో ఉన్న గొప్పతనము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవ వంశావళిలో ఎందుకు ఇమిడిపోవడానికి ఆయన ఇష్టపడ్డారు? వై డిడ్ జీసస్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్, ఈ హేతువు చేత, హ్యూమన్ లీనియేజ్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. చాలండి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని, దేవుని కుటుంబంలో మనల్ని చేర్చాలని దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి భూమి మీద ఉన్న కుటుంబాలలో ఆయన చేరిపోయాడండి. హల్లెలూయా. దేవుని యొక్క తగ్గింపు ఎంత గొప్పది. ఆయన స్థానం మనకి ఇచ్చేశాడు. పరలోకపు తండ్రి కుటుంబంలో నీవు నేను చేర్చబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశించి మన నిమిత్తం ఆయన తగ్గించుకొని భూమి మీద మానవుల కుటుంబంలో వచ్చి ఆయన చేరిపోయినట్లుగా మనం గమనించగలం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనందరికి తెలిసిన వాక్య భాగమే. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి. హల్లెలూయా. దేవుని పిల్లలు అవ్వాలంటే ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి? దేవుని పిల్లలు అవ్వాలంటే ఏమైనా షరతులు ఉన్నాయా? ఒకటే షరతు, ఆయన అంగీకరించాలంతే. తనను ఎందరు అంగీకరించిరో, యు ఆర్ యాక్సెప్టెడ్ వెన్ యు యాక్సెప్ట్ జీసస్. యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని కుటుంబంలో అంగీకరించబడిపోయావు అంతే. హల్లెలూయా. ఇంకా అక్కడ ఏం మళ్ళీ ఫిల్టరింగ్, క్రైటీరియా ఇలాంటివి ఏమీ లేవండి. మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇవేం లేవు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు 3 ఆన్లైన్ టెస్ట్లు, ఆ తర్వాత 2 ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను. నేను ఊరికే ఇచ్చేయలేదు ఉద్యోగం రావాలంటే ఏంటి, 3 ఆన్లైన్ టెస్టులు, ఆ 3 పాస్ అయిన వాళ్ళకి మళ్ళీ 2 ఇంటర్వ్యూలు. ఆ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చాలా మందిని రిజెక్ట్ చేశారు. కానీ దేవుని కృప వల్ల సెలెక్ట్ చేశాడు నన్ను దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోక సంబంధంగా ఒక మంచి కంపెనీలో నిన్ను హైర్ చేసుకోవాలంటే, ఒక జాబ్కి నిన్ను ఎలిజిబుల్గా చేసి నీకు ఒక పోస్ట్ ఇవ్వాలంటే చాలా ఫిల్టరింగ్ ఉంటుంది, చాలా ఫిల్టరేషన్ జరుగుతుంది, చాలా క్రైటీరియా ఉంటుంది. కొన్ని రకాలైన నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి జాబ్స్కి వాళ్ళ పర్సనాలిటీ, కొంతమంది కళ్ళజోడు ఉంటే కూడా సెలెక్ట్ చేయరంట. ఎందుకంటే వాళ్ళ కంటి చూపు కూడా చాలా షార్ప్గా ఉండాల. శత్రువులతో పోరాడాలంటే, భారతదేశం యొక్క ఆర్మీలో వాళ్ళు పనిచేయాలంటే కొంతమందికి సైట్ ఉంటే కూడా అలౌ చేయరు. కొన్ని ఉద్యోగాలలో ఉద్యోగం ఇవ్వాలంటే ముందు జనరల్ చెకప్ చేయించి రిపోర్ట్లన్నీ పట్టుకురమ్మంటారు. అవునా కదండి? కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉంటారు. పలానా దేశం వెళ్తున్నామండి ఉద్యోగానికి, కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళాలంటే ముందు మెడికల్ టెస్ట్లకు వెళ్ళాలా, అన్ని రిపోర్ట్లు మంచిగా రావాలని ప్రార్థన. ఒక్క రిపోర్ట్ తేడా అయినా నాట్ ఎలిజిబుల్, పక్కన పడేస్తారు. అని దేవాది దేవుడు ఆయన కుటుంబంలో చేర్చడానికి మన కొరకు మనలో ఆయన కనిపెట్టే అర్హత ఏంటంటే ఒకే ఒకటి, యేసయ్యను అంగీకరిస్తే మనము యేసయ్య మనలను దేవుని కుటుంబంలోకి అంగీకరించేశాడు అంతే. హల్లెలూయా. యు ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ వెన్ యు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా నీవు అంగీకరించిన మరుక్షణమే దేవుని కుటుంబంలో నీవు నేను చేర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు ఎంత గొప్పదంటే, మానవ వంశంలో, మానవ కుటుంబంలో, మనుషుల ఫ్యామిలీ ట్రీలో వచ్చి ఆయన కలిసిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. 4వదిగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, ఆయన మనిషిగా పుట్టిన తర్వాత మనిషిగా ఈ లోకంలో ఆయన రావడం ద్వారా ఒక మనిషి వెళ్ళే ప్రతి ఎక్స్పీరియన్స్ గుండా యేసు ప్రభు వెళ్ళాడండి. He went through every single experience that you and I go through. నీవు నేను మనిషిగా ఎలాంటి ఆటుపోట్లు, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అనుభవిస్తామో వాటన్నిటి గుండా యేసు ప్రభు వెళ్ళారు. ఆయనకి ఒక ఇల్లు, సొంత ఇల్లు లేకపోవడం అంటే బాధ ఏంటో ఆయనకు తెలుసండి. కొంతమంది ఎంత బాధపడతారు, సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు కావాలండి, అడిగితే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. హ్యావ్ అ డ్రీమ్, స్టార్ట్ ప్రేయింగ్, దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. సొంత ఇల్లు, ఒక మంచి ఇల్లు ఉండడం అదేం పాపం కాదు, తప్పు కాదు. కానీ ఒక ఇల్లు, మన కొరకైనా ఒక ఇల్లు లేకుండా అద్దిళ్ళల్లో ఉండే వాళ్ళకి ఉండే ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిసార్లు ఆ ఇంటి ఓనర్స్ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, దేవుని బిడ్డలు అండి మీకు ఇవ్వం ఇల్లు. ఏంటంట, దేవుని బిడ్డలు అయితే ఇల్లు ఇవ్వరంట. దేవుని బిడ్డలు ఉంటే ఇంకా నీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలు ఉంటే నీకు క్షేమం, నీకు దీవెన. కానీ చాలామందికి తెలియట్లేదు అన్యులకి. దేవుని బిడ్డలా అండి, మా ఇంట్లో మీరు ఉంటే ప్రార్థనలు మాత్రం పెట్టకూడదండి. ఏం పెట్టకూడదంట? డ్యాన్సులు పెట్టచ్చంట, డ్యాన్సులు, తాగుబోతు విందులు పెట్టచ్చంట, నో ప్రాబ్లం. కానీ ప్రార్థన మాత్రం పెట్టకూడదంట. మరి ప్రార్థన పెడితే ఏమైపోద్దో మరి. కొన్నిసార్లు సొంత ఇల్లు లేని వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ గాడ్ నోస్ దట్ పెయిన్. యేసు ప్రభు నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను లేదని అతనితో చెప్పాను. స్థలం లేదయ్యా. శిష్యులతో కూడా అదే చెప్పాడు. నాతో వస్తే ప్రతిరోజు నీకు స్టార్ హోటల్లో అకామిడేషన్ ఉండదు, సిద్ధమైతే రండి. వెళ్ళిపోయారండి శిష్యులు 12 మంది. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తానంటే, మాకు ఇల్లున్నా లేకపోయినా పర్లేదయ్యా, నిన్ను వెంబడిస్తాం. ఇల్లు లేని పరిస్థితి అంటే ఏంటో యేసయ్యకు తెలుసు. 2వదిగా యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నారనే మాట చూస్తామండి.
సమ్మర్లో మనకి ఎంత దాహం వేస్తుంది. సమరయ స్త్రీ వద్దకు సుకారు అను ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు బావి వద్దకు వచ్చిన సమరయ స్త్రీతో ఆయన దప్పికొని దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగినట్లుగా మనం గమనించగలం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆ మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములను 40 రాత్రులను 40 రాత్రులను ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా చాలండి. ఆకలి అంటే ఏంటో యేసయ్యకు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీకు ఆకలి వస్తుంది కదా, అది ఆయనకు తెలుసు. గాడ్ నోస్. పేగులు కేకలేస్తూ ఉంటాయి కదండి. చచ్చిపోతామేమో అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది కొంతమందికి. అమ్మో ఇప్పుడు ఇంకా ఉపవాసం కంటిన్యూ చేశానంటే ఏం వెళ్ళవు, స్ట్రాంగ్ అవుతావు, ఇంకా ఆత్మీయంగా చాలా బలంగా శరీరాన్ని జయిస్తావు. శరీరాన్ని ఇంకా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఉపవాసం ద్వారా. ఆకలి అంటే ఏంటో యేసయ్యకు తెలుసు. గాడ్ నోస్ వాట్ హంగర్ ఇస్. ఆ తర్వాత యేసు ప్రభుకు హర్ట్ చేయబడడం అంటే ఏంటో బాగా హర్ట్ చేయబడినప్పుడు లోపల కుమిలిపోతూ ఉంటాం, లోపల ఏడ్చుకుంటా. కొన్నిసార్లు ఎవరికైనా చెప్తే ఇంత చిన్నదానికి అంత బాధపడుతున్నావా అంటే ఇంకా బాధ అయిపోద్ది. ఎందుకంటే నాకు ఇంత బాధ కలిగితే నీకు అసలు అదేంటి అంటే ఎంత మా పిల్లలు ఎప్పుడైనా దెబ్బ ఏదైనా తగలగానే ఏమవ్వలే నువ్వు జంప్ చేసావంటాను నేను, ఎందుకంటే దాన్ని కొంచెం లైట్ చేయాలని. అప్పుడు ఒక్కొక్కసారి మా వాళ్ళకి బాధ అయితే, ఇంత నొప్పి వస్తుంటే మమ్మీ జంప్ చేశానంటావా నువ్వు, ఇంత నొప్పి వస్తుంటే పోన్లే పర్లేదులే అంటావా నువ్వు, లేదు మమ్మీ నాకు చాలా ఇప్పుడు ఏం కావాలంటే చిన్న ఓదార్పు కావాలన్నమాట. కాసేపు అక్కడ కూర్చుని కొంచెం ఏదో సంధాయించో ఆయింట్మెంటో ఏదో చేస్తే అప్పుడు కొంచెం వెన్ యూ ఆర్ హర్ట్. నేను కొన్నిసార్లు శ్రమ గుండా వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వేదన కలుగుతా, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా పెయిన్ అర్థం చేసుకోగలిగిన వారు ఎవరు అని ఒక ఆలోచన కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారికి హీ నోస్ వాట్ ఇట్ ఈస్ టు బి హర్ట్. ఇబ్బంది పెట్టబడడం అంటే, ఆ తర్వాత వేదనకు గురవడం అంటే యేసు ప్రభుకు తెలుసు. రిజెక్షన్ అంటే తృణీకరించబడడం చాలా కష్టం అండి. మనకి డైజెస్ట్ అవ్వనిది ఏంటంటే రిజెక్షన్. యాక్సెప్టెన్స్ ఇస్ సంథింగ్ దట్ మేక్స్ అస్ హ్యాపీ. మనల్ని అంగీకరించే వాళ్ళంటే మనకి ఇష్టం, అంగీకరించబడాలని కోరుకుంటాం. ఎవరైనా మనల్ని తృణీకరించారంటే తట్టుకోలేం. కానీ యేసు ప్రభుని తన సొంత వారే ఆయన తృణీకరించారంట. తన సొంత వారే ఆయనను తృణీకరించారు. మనుషులు ఆయన గురించి తక్కువగా మాట్లాడారు. హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ బై మెన్. ఆయన మనుషుల చేత తృణీకరించబడిన వాడు అయ్యాడని యెషయా గ్రంథంలో మనం చదువుతాం యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనంలో. అండ్ గాడ్ నోస్ వాట్ ఇట్ ఈస్ టు బి చీటెడ్. మోసగించబడడం అంటే ఏంటో కూడా యేసుకి తెలుసు. కొన్నిసార్లు మోసగించబడిన తర్వాత మనల్ని చూసి మనకే జాలేస్తుంది. ఇలా ఎలా మోసగించబడిపోయాను, ఇలా ఎలా నమ్మేశాను, ఇలా ఎలా పడేశారు నన్ను బుట్టలో, అయ్యయ్యో అని బాధపడిపోతూ ఉంటామండి. వెన్ వీఆర్ చీటెడ్ వి ఫీల్ సాడ్ అండ్ లో, చాలా బాధపడిపోతూ ఉంటాం. యేసు ప్రభుని అమ్మేసేటప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి, గొప్పగా ముద్దు పెట్టేశాడండి. ఎంత మోసగాడు ఒకసారి చూడండి. అమ్ముతున్నట్లుగా చూపించట్లా, బట్ హీఈస్ పోర్ట్రేయింగ్ సంథింగ్ ఎల్స్. హీ వాజ్ లిటరలీ చీటింగ్ ఆన్ జీసస్. అంతే కదండి. ప్రేమిస్తున్నట్లుగా ప్రపంచానికి చిత్రీకరిస్తూ, ప్రేమిస్తున్నట్లుగా యేసయ్యకు చూపిస్తూ చేస్తున్నది ఏంటంటే అమ్మి వేసి సిలువకు అప్పగించేస్తా ఉన్నాడు. అది ఎంత భయంకరమైన మోసం అది. నువ్వు నీ జీవితంలో మోసగించబడ్డావా? యేసయ్యకు తెలుసు మోసగించబడడం అంటే ఏంటో. అంత మాత్రమే కాదు, గాడ్ నోస్ వాట్ ఇట్ ఈస్ టు సఫర్ అలోన్. ఒంటరిగా వేదన పొందడం అంటే ఏంటి యేసయ్యకు తెలుసు. కొన్నిసార్లు వేదనలో వీరు మన ప్రక్కన ఉంటారు. కొన్నిసార్లు ఎవరు ఉండరండి మన ప్రక్కన. జీసస్ నోస్ వాట్ ఇట్ ఈస్ టు బీ స్ట్రెస్డ్. స్ట్రెస్ తెలుసా మీకు? స్ట్రెస్ తెలియని వారు ఎవరైనా ఉన్నారని అడగాలి ఈ రోజుల్లో, అవునా కదండి? స్ట్రెస్ తెలుసా అండి? ఎందుకు తెలియదండి? మా ఫ్రెండేనండి. స్ట్రెస్ రోజు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కదండి. స్ట్రెస్ ప్రతి మనిషికి ఉందండి. నిన్న మా పాప స్కూల్కి వెళ్ళాను, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే. ఎంత సేవకురాలనైనా పిల్లల చదువుల విషయంలో, స్కూల్ విషయంలో ఐ వాంట్ టు బీ దేర్. వాళ్ళ చదువుల్లో కూడా మంచిగా చదవాలనేది నా పట్టుదల. దేవుని బిడ్డలు ఎప్పుడు మొద్దుల్లాగా, ఫెయిల్యూర్ క్యాండిడేట్లాగా, చదువు విషయంలో వెనుకబడిన వారిగా ఉండకూడదు అనేది నా తాపత్రయం.
దేవుని బిడ్డలు అన్నింటిలో ముందే ఉండాలి. హల్లెలూయా. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక పేరెంట్ టీచర్కి వచ్చి చెప్తున్నారు, మా అమ్మాయి చాలా స్ట్రెస్ పడిపోయి జుట్టంతా ఊడిపోతుందండి. ఏంటండి 5th క్లాస్ పిల్లలు స్ట్రెస్ పడిపోతుందంట, పరీక్షలు అనగానే స్ట్రెస్ పడిపోయి వెంట్రుకలు ఊడిపోతున్నాయంట, ఎవరితో మాట్లాడట్లేదంట, డిప్రెషన్లోకి. స్ట్రెస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. స్ట్రెస్ కొంతమందికి బెస్ట్ దోస్త్ కదా, ప్రతిరోజు ఉంటుంది స్ట్రెస్. స్ట్రెస్ లేని రోజు చాలా తక్కువ, కొంతమందికి స్ట్రెస్ లేని రోజులే ఉండవేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి వెళ్ళక మునుపు గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా ఎందుకు మారిందంటే హీ వాజ్ స్ట్రెస్డ్. ఆయన వెళ్ళవలసిన శిలువ మరణము శ్రమ ఆయన కళ్ళ ఎదుట అది మెదలాడుతూ ఉంది. యాక్సిడెంటల్గా జరగలేదు. దైవ మానవుడు అనే మాట చెప్పాను కదా, హీ ఈజ్ ద గాడ్ మ్యాన్. మనిషిగా ఉన్నాడు కాబట్టి మానవ శరీరంలో ఉండే ప్రతి బలహీనత, మానవ శరీరంలో ఉండే ప్రతి అనుభవం ఆయనలో ఉంది. అట్ ద సేమ్ టైం బికాస్ హీ ఈస్ గాడ్, హీ ఫోర్ న్యూ. ఆయన దేవుడు కాబట్టి జరగబోయే విషయాలు కూడా ఆయనకు తెలుసు సంపూర్ణంగా. ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. అండ్ హీ సఫర్డ్ అలోన్. అప్పటి వరకు గుంపులు జన సమూహాలు ఉన్నారు, కానీ సిలువ మోస్తా ఉన్నప్పుడు దూరం నుండి చూసిన వారే కదండి. కురేనీయుడు అనే సీమోను మీదకి బలవంతంగా పెడితే కాసేపు మోసాడు, ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ బట్ జీసస్ సఫర్డ్ అలోన్. ఒంటరిగా యేసు ప్రభువారు శ్రమ పడ్డారు. యేసు ప్రభువారి తగ్గింపు ఎంత గొప్పదంటే, నీ వలే నా వలే ఈ భూమి మీద ఉన్న మనిషి ఎటువంటి వేదనలు, బాధలు, ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొంటారో అవన్నీ యేసయ్య మన కొరకు ఎదుర్కొన్నాడు. అంత గొప్ప తగ్గింపు అయినది. హల్లెలూయా. 5వ అంశం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపును గూర్చి, హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ టు ద పాయింట్ ఆఫ్ డైయింగ్ ఆన్ ద క్రాస్. తగ్గించుకున్నాడు. ఆయన జన్మలో తగ్గింపుంది, ఆయన జీవితంలో తగ్గింపుంది, ఆయన జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా మనం చూడగలం తగ్గింపు. శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన తగ్గింపు చూపించాడు. ఈ షోడ్ హ్యూమిలిటీ ఎవ్రీవేర్. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు సిలువ మరణంలో కూడా తగ్గింపు ఉంది. ఎందుకు అంటే సిలువ మరణము కేవలము ఆ కాలంలో ఉన్న క్రూరాతి క్రూరమైన మరణము మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద క్రూయలెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెత్. ఒక మనిషిని విచిత్రమైన హింసలు పెట్టి, చిత్రమైన హింసలు పెట్టి చంపడం మాత్రమే కాదు సిలువ మరణం. కానీ మ్రాను మీద ఎవరైనా వేలాడితే వాడు శాపగ్రస్తుడు అనే ఒక మాట మనం గమనిస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభు మరణించడానికి సింపుల్ మరణం ఏదైనా ఎంచుకోవచ్చండి. క్రూరాతి క్రూరమైన శిలువ మరణం ఆయన ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేసి చెప్తుంది, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్క జీవితంలో, కాబట్టి గూగుల్లో ఏం వెతుకుతున్నానంటే ఈజీగా ఎలా చనిపోవాలని వెతుకుతుందంట. ఏంటి, ఇబ్బంది లేకుండా ఎలా హౌ టు డై ఈజీలీ అని వెతుకుతుందంట. నేను చెప్పాను, అలాంటి పిచ్చి వెతకడము ఆపేసేయి, స్టాప్ డూయింగ్ దట్. సులభంగా ఎలా చనిపోవాలి ఎత్తుక్కొని దేవుడిచ్చిన జీవితాన్ని వదులుకుంటావా? అలాంటి పని చేయడం పాపం, నరకానికి వెళ్తావు నువ్వు, అలాంటి పని చేయొద్దని చెప్పు. యేసు ప్రభు ఒక ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెత్ ఆయన చూస్ చేసుకోవచ్చండి. ఎలాగో చనిపోవాలి కాబట్టి ఒక సులభతరమైన, ఒక సౌకర్యవంతమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ బట్ జీసస్ చోజ్. అందుకే ఇక్కడ మనం చూసాం కదా, ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గుర్చిన మధ్యలో నుండి మనం చదువుదాం. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి వ్రాయబడి ఉన్నది.
14 వచ్చిన ఆఖరి మాట మనం చదివాం. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడుగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. శాపగ్రస్తులు పొందే క్రూరాతి క్రూరమైన శిలువ మరణాన్ని పొందడానికి యేసయ్య ఇష్టపడ్డాడంటే ఆయన తగ్గింపు ఎంత గొప్పదో ఒకసారి. ఏదో చనిపోవడం అంటే ఓకే, వేదనాభరితంగా చనిపోవడం అంటే కూడా మేబీ, కానీ ఒక శాపగ్రస్తునిగా చనిపోవడం, బహిరంగంగా అందరూ చూస్తున్నప్పుడు అంత క్రూరాతి క్రూరంగా హింసలు పడుతూ చనిపోవడానికి ఆయన ఇష్టపడి తగ్గించుకొని ఈ భూమి మీదకి ఆయన వచ్చాడంటే ఆయన తగ్గింపు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించి. అమ్మో అన్ని కష్టాలు ఉంటాయా, నేను భూమి మీదకి వెళ్ళనని దేవుడు పరలోకంలో ఉండిపోవచ్చుగా. అమ్మో అంత క్రూరాతి క్రూరమైన శిలువ మరణమా, నాకు అక్కర్లేదు, నేను ఐ చూజ్ నాట్ టు గో దట్ వే, ఆ మార్గం వద్దనుకుంటున్నానని దేవుడు అనుకుంటే నీకు నాకు రక్షణ లేదండి. నీవు నేను పరలోకపు తండ్రి యొక్క కుటుంబంలో చేర్చబడే అవకాశం మనకు లేదు. దేవునితో బ్రతికే యుగయుగాలు జీవించే ఆ మహాభాగ్యం మనకి ఎవరికి లేదు. కానీ ఆ మహాభాగ్యాన్ని నీకు నాకు కల్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని వచ్చారు. 6వ అంశం చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం దరిద్రుడు ఎందుకయ్యాడు? ఆయన దరిద్రుడు కాదండి, ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. ఆయనకి ఏ లోటు లేదు, దేనికి లేదు లోటు. దేవునికి అన్నీ ఆయనవే, సమస్తము ఆయనదే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. దరిద్రుడు ఎందుకు అయ్యాడు? స్థలం లేదని చెప్పించుకొని పశువుల తొట్టిలో ఎందుకు పరుండబెట్టబడ్డాడు అంటే మన నిమిత్తము దరిద్రుడయ్యారు, మనల్ని ధనవంతులుగా చేయడానికి. టు మేక్ అ పూర్ అండ్ wretched sinner యాజ్ అ స్పిరిచువల్లీ రిచ్ పర్సన్. ఆధ్యాత్మికంగా ధనవంతులుగా నిన్ను నన్ను చేయడానికి, ఆయన మహిమైశ్వర్యంలో నీకు నాకు పాలిభాగస్తులుగా మనల్ని చేయడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని సంపన్నవంతులుగా చేయడానికి, పాపపు మురికిలో పడి చెడిపోయిన మన దీన స్థితిని బాగు చేయడానికి మన నిమిత్తము ఆయన దరిద్రునిగా మారాడు. ఎంత గొప్ప తగ్గింపు, యేసయ్య తగ్గింపు. హల్లెలూయా. ఎంత దీనస్థితిలో ఉన్నవారైనా తమ పిల్లలకి వారికి లేకపోయినా మంచిగా చూసుకోవాలనుకుంటారండి. పశువుల తొట్టిలో ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని పడుకొని పరుండబెట్టి ఉండరేమో. ఎవరు పడుకోబెడతారండి పశువుల తొట్టిలోనా? నో వే. పశువుల తొట్టిలో ఎవరిని ఇంకెవరైనా పడుకోబెట్టి ఉండుంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లో పెట్టుకుంటారు, ఒళ్ళో పెట్టుకుంటారు. లేదంటే ఆ రోజుల్లో మరియకి అత్తగారి సపోర్టు అమ్మగారి సపోర్ట్ ఉందండి. అత్తగారి సపోర్ట్ అమ్మగారి సపోర్ట్ ఉండుంటే కింద పెట్టకుండా చేతుల్లో పెంచుండేవారేమో. ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డకి ఎట్లా ఉంటుందండి పరిస్థితి? రాజాలా ఉంటుంది కదా. సంవత్సరం దాకా కొంతమంది ఇంట్లో బిడ్డని కాలు కింద పెట్టినవారు. అమ్మ పుట్టిందండి పాప, మా ఇంటి ప్రిన్సెస్, పుట్టాడండి వీడు, గొప్పగా చూసుకోవాలి. గుర్రాలు వాళ్ళకు ఎత్తుకొని మోయడానికి కదండి. ఇంట్లో అత్తలు, మేనత్తలు, మేనమామలు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరు మోస్తా. ఇప్పుడు యేసయ్యకు ది వాజ్ నో వన్ టు సపోర్ట్. ఎందుకంటే సెన్సస్లో వ్రాయబడడానికి మరియ యోసేపులు వెళ్ళారు. అండ్ సడన్గా మరియకు కాన్పు సమయం వచ్చింది. యోసేపు ఒక పురుషుడు, ఆయనకి ఏమైనా ఎత్తుకోవడానికి వస్తుందండి? పురుషులకు ఎత్తుకోవడానికి వస్తుందా? రాదు. ఎట్లా ఎత్తుకోవాలి? పెద్ద పెద్ద వస్తువులు అంటే మోసేస్తారు, కానీ పసిబిడ్డను ఎత్తుకోవడం అంటే చేత కాదు. ఆ టైంకి ఒక సమయం వచ్చింది, పడుకోబెట్టాల్సి వచ్చింది. ఎక్కడ పెట్టాలి? పశువుల తొట్టిలో పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా పశువుల తొట్టిలో పరుండబెట్టబడడేమో, కానీ యేసయ్య నీ కొరకు నా కొరకు తగ్గించుకొని ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఆయన దరిద్రునిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన మహిమైశ్వర్యంతో మహదైశ్వర్యంతో నింపాలని. హల్లెలూయా. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. వై డిడ్ జీసస్ హంబుల్ హిమ్సెల్ఫ్? ఎందుకు తగ్గించుకున్నారు?
తగ్గింపు కనబడేటట్లుగా ఎందుకు తగ్గించుకున్నారు? 2 విషయాలు ఉన్నాయండి. కొన్ని మన లోపల ఉంటాయి, కొన్ని చూపిస్తాం, కొన్ని చూపించాం. అవునా కదా? మంచివన్నీ చూపిస్తాం, చెడ్డవన్నీ లోపల దాచిన లేయర్స్ 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 లోపల ఎక్కడో ఉంటాయి, కొన్ని బయటకు రావవి కదండి. కొన్ని విషయాలు ఎవరికి చెప్పం, కొన్ని ఎవరితో పంచుకోం. కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ దే డోంట్ కమ్ అవుట్ కదా. కొన్ని చూపిస్తాం, కొన్ని చూపించాం బయటకి. ఇప్పుడు యేసు ప్రభు తన తగ్గింపును, వై డిడ్ హీ డిస్ప్లే హిస్ హ్యూమిలిటీ ఫర్ ద వరల్డ్ టు సీ, ప్రపంచం చూసేటట్లుగా ఆయన తగ్గింపును ఎందుకు కనుపరచాడు అని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరికి డౌట్ లేదండి, యేసయ్యలో దీనత్వం ఉంది అన్నది ఎంత సుస్పష్టంగా ఆయన జన్మ దగ్గర నుంచి ఆయన చూపించాడు, ఆయన జీవితంలో చూపించాడు, ఆయన మరణంలో చూపించాడు. జీసస్ డిస్ప్లేడ్ హిస్ హ్యూమిలిటీ ఫర్ ద వరల్డ్ టు సీ, ప్రపంచం చూసేటట్లుగా ఆయన తగ్గింపును కనుపరిచిన దేవుడు ఎందుకు కనుపరిచాడంటే మనం నేర్చుకోవాలని. కొన్నిసార్లు విని నేర్చుకునే దానికన్నా, చదివి నేర్చుకునే దానికన్నా చూసి చాలా నేర్చుకుంటామంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూసి నేర్చుకునే వాళ్ళు ధన్యులు. కొంతమంది చూసి చెడ్డ విషయాలు నేర్చుకుంటారండి, వాళ్ళు బ్యాడ్ కదా. కొంతమంది చూసి శ్రేష్టమైన విషయాలను నేర్చుకుంటారు, గ్రహిస్తారు. జాన్ వెస్లీ గారి గురించి నేను ఒక మాట చెప్పగలను. వివాహమైన తరువాత దైవజనుని చూసి చాలా విషయాలు నేను నేర్చుకున్నానండి. హల్లెలూయా. ఐవ్ సీన్ హిమ్ అండ్ ఐవ్ లెర్న్. ఆయన నోరు తెరిచి నాకు ఏది చెప్పేవారు కాదు. కొన్నిసార్లు కొన్ని గమనిస్తూనే దైవజనులు ఇలా ఇంత తగ్గించుకుంటున్నారా, ఇంత క్షమిస్తారా, ఇంత ప్రేమిస్తారా, ఇలా సర్దుకుపోతారా, చూసి నేర్చుకున్నానండి. చూసి నేర్చుకున్నా. ఒకటే అనుకుంటా, కేవలం భార్యగా ఒక ఆనందపడ్డం కాదు ఆయన భార్యనని, ఆయనలో ఉన్న ఆత్మీయ లక్షణాలు కూడా నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నా చుట్టూ పెట్టాడు దేవుడు దైవికమైన ఆత్మీయ తండ్రి గారిని చూసి చాలా నేర్చుకుంటా. నేను ఆత్మీయ తల్లి గారిని చూసి నేను నేర్చుకుంటా. యేసు ప్రభు తగ్గింపును ఎందుకు చూపించాడంటే సో దాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన జీవితం నుండి, ఆయన ఎగ్జాంపుల్ నుండి, మాదిరి నుండి మనము నేర్చుకోవాలని. ఇక్కడ ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా, సమయం అయిపోతుంది. నా యొద్ద నేర్చుకొనుండి అని చెప్తూ యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు అంటే ఎప్పుడు అని అడగాలి కదా. అప్పుడు దొరుకుతుందంట విశ్రాంతి. కొన్నిసార్లు కొంతమంది అంటారు విశ్రాంతే లేదు, జీవితానికి రెస్టే అప్పుడు దొరుకుతుందంట. ఎప్పుడు దొరుకుతుంది యేసయ్య? విశ్రాంతి మాకు ఎప్పుడు దొరుకుతుంది అంటే నేర్చుకున్నప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. నేర్చుకోకపోతే ఉండదు, విశ్రాంతి ఉండదు. యేసయ్య దగ్గర నేర్చుకోకపోతే, వాక్యం నుండి నేర్చుకోకపోతే విశ్రాంతి ఉండదు. ఇంకొక మాట, గర్విష్ఠులకు విశ్రాంతి ఉండదండి. ద ప్రైడ్ ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్, ద ప్రైడ్ అండ్ హాటీ. గర్విష్ఠులు, సాత్వికం లేని వాళ్ళకి విశ్రాంతి ఉండదు. వాళ్ళు ఎప్పుడు చికాగ్గానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏమంటారు, అశాంతితో, నెమ్మది లేని స్థితిలోనే ఉంటారు. సముద్రపు అలలు చూడండి, పొంగుతూనే ఉంటాయి. ఇస్ నో రెస్ట్. కానీ విశ్రాంతి, నెమ్మది, సమాధానము, శాంతి ఎవరికి కలుగుతుందంటే, ఎవరికి కలుగుతుందండి? యేసయ్య వద్ద సాత్వికమును దీనత్వం నేర్చుకుని నిబ్బరంగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ముందురు. నిన్ను ఎవరైనా కదిలించాలనుకుంటే కదిలించలేరు. యు విల్ బి రాక్ సాలిడ్, బలంగా ఉంటావు. నీ విశ్వాసాన్ని అపవాది కదిలించలేడు, నీ నమ్మికను అపవాది కదిలించలేడు, నీకు దేవుని పట్ల ఉన్న కమిట్మెంట్ను అపవాది కాదు, మనుషులు ఎవరు కూడా కదిలించలేరండి. దేవునిలో నువ్వు సాగితే, యేసయ్య నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్తే, యూ విల్ నాట్ బీ షాటర్డ్, యూ విల్ నాట్ బీ షేకెన్, యూ విల్ నాట్ బీ డిప్రెస్డ్, యూ విల్ నాట్ బీ రెస్ట్లెస్. సమాధానం లేని, శాంతి లేని స్థితిలో నీవు నేను మిగలం. క్రిస్మస్ మాసంలో
యేసుప్రభు వారి యొక్క తగ్గింపును గురించి ఎంతైనా మనం ధ్యానం చేయాలండి. ఎందుకంటే ఆయన పుట్టుకలోనే తగ్గింపు, ఆయన జన్మలోనే తగ్గింపు.